Praise Lord everyone. I'm welcoming all of you to today's Divine Revelation. బైబిల్లో హేబేలు చంపబడిన తరువాత కయ్యూని చేత అక్కడ ఒక మాట రాసి ఉంటుంది ఏంటంటే, హేబేలు రక్తము దేవునికి మొరపెట్టింది. అయితే హేబేలు పెట్టిన ఆ మొర దేవుని చెవుల్లోకి వెళ్ళింది. దేవుడు ఆ మొరను ఆలకించారు అని చెప్పి ఉంటుంది. అది ఎలాగ పాసిబుల్ అవుతుంది? ఒక మనిషి రక్తము ఎలాగ మొరపెట్టగలుగుతుంది? ఇదంతా మనం తెలుసుకుందాము. అయితే అంతకన్నా ముందు ఈరోజు రెవల్యూషన్ నీకోసం ఇది ఏంటంటే, నువ్వు కార్చే కన్నీళ్ళు, నువ్వు ఎవరికి వినపడకూడదు అని చెప్పి నీ నోటిని గట్టిగా మూసుకొని మూలిగే ఆ మూలుగులు, నీ హృదయంలో ఉన్న గొప్ప భారము, ఈవెన్ నీ ప్రార్థనలో అయినా సరే నువ్వు చెప్పలేకుండా ఆగిపోయిన కొన్ని మాటలు, ప్రతిదీ ఆయన విన్నారు. వినిన ఆయన సమాధానం ఇవ్వకుండా మానరు. ఒక మనిషి రక్తం ఎలాగ మొరపెడుతుంది అని మనం అనుకోవచ్చు. ఒక జనరల్ బేసిస్ ఐడియాలో మనం చూసినప్పుడు బైబిలే చెప్తుంది, ఒక మనిషి రక్తము లేదా ఎనీ యానిమల్ ఆల్సో రక్తం అనేది జీవముగా ఉంటుంది. బైబిల్లో అకార్డింగ్ టు ద బైబిల్ రక్తంలో లైఫ్ ఉంటుంది. సో ఆ లైఫ్ మొరపెట్టింది అని మనం అనుకోవచ్చు. అయితే నీ ఎమోషన్స్ మొరపెట్టవా? నీ కన్నీళ్ళు ఆయన చూడరు అనుకుంటున్నావా? రక్తాన్ని చూసి కదిలిన దేవుడు కన్నీటిని చూసి కదల్లా? ఈరోజు ఆయన నీకు చెప్తున్న మాట, నేను నీ కన్నీటిని చూశాను. నువ్వేదైతే ఆయనకి ఈవెన్ చెప్పకుండా నీలో నువ్వు దిగులు పడుతూ ఉన్నావో అది ఆయన చూశారు. నీకు ఆయన మేలు చేయబోతూ ఉన్నారు. నీకు ఆయన నెమ్మది ఇవ్వబోతూ ఉన్నారు. ఒక గొప్ప సమాధానము నీ మీదకి రాబోతూ ఉన్నది. ఇదే ఈరోజు రెవల్యూషన్ నీకోసం. అయితే నువ్వు చేయాల్సింది ఒక్కటే, ఆయన మీద నమ్మకం ఉంచు. ఎప్పుడు ఆయనని దాటిపోవద్దు. ఉన్న స్ట్రగుల్స్ని బేస్ చేసి, లేదా ఉన్న అప్పుల బాధల్ని బేస్ చేసి, కోర్ట్ కేసెస్ని బేస్ చేసి, లేదా ఏ ఇతర కారణాలైనా సరే, దేనివల్లైనా సరే ఆయనని విడిచి ఎప్పుడు ఎక్కడికి వెళ్ళొద్దు. ఎందుకంటే ఆయన నీ జీవితంలో ఒక గొప్ప మేలు చేయబోతూ ఉన్నారు. ఆ మేలుని నువ్వు అనుభవించేంత వరకు ఆయనతో ఉండు. ఆయన నిన్ను మరింతగా ఆశీర్వదిస్తారు. అలాగ జరగాలని ప్రార్థన చేసుకుందాము. తండ్రి, నీకు స్తోత్రం ప్రభువా. తండ్రి, మా జీవితాల్లో మాకు మేలు కావాలి. మా జీవితాల్లో ప్రభువా మాకు నెమ్మది కావాలి. మీరు గొప్ప దేవుడయ్యా. మేము మాటలాడిన మాటలు మీరు వింటూ ఉన్నారు. అలాగే మా కన్నీటిని కూడా చూస్తూ ఉన్నారు. దానికి కారణం ఏంటో తెలుసుకుంటూ ఉన్నారు. సమస్తాన్ని ఎరిగిన దేవుడవు నీవు. సమస్తము చేయండి అయ్యా. మాకు మేలైనది, మంచిది, ఏదైతే ఉత్తమమో అదంతా చేయండి. యేసు నామములో అడుగుతున్నానయ్యా. ఆమేన్.